అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 182. విరాట్ని అపార్థం చేసుకున్న హాస్ని. ఇక స్టోర్లోకి వెళ్తే పబ్లో హాస్నితో చనువుగా ప్రవర్తిస్తున్న మేల్ మోడల్ను కొట్టి ఆమెను బయటకు లాక్కొస్తాడు విరాట్. అతని ఉక్కు పిడికిల్లో ఆమె మణికట్టు నలిగిపోతూ ఉండటంతో నొప్పికి తట్టుకోలేక, ఏయ్ నా చేయి వదులు, నన్ను వద్దని వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఇప్పుడెక్కడికి లాక్కెళ్తున్నావు? ఆ రోజేమో ఆడానికి అమ్మాయిని తీసుకొచ్చావు, నిన్నంతా కావ్యత తిరిగావు. ఒక్కదాన్ని నీకోసం ఎదురు చూస్తూ లంకంత కొంపలో ఒంటరిగా ఉంటే జాలి చూపకపోగా మరింత బాధ పెడతావా? నువ్వు నాకు నచ్చలేదు. నీకు కావలసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. నేను నాకు తగిన వాడిని వెతుక్కుంటాను, నువ్వు పో అని మందు మత్తులో పిచ్చి పిచ్చిగా వాగింది హాస్ని. ఆమె నోటి నుండి వచ్చిన మాటలకు విరాట్లోని ఆవేశం ఎగిసిపడింది. నీ నోటి నుండి నిజాన్ని బయటకు రప్పించడానికి అడ్డమైన పనులు చేస్తూ ఉంటే నా గురించి తప్పుగా అనుకుంటావా? ఇంకొకరిని వెతుక్కుంటావా? నీకు ఇలా కాదే, బాగా బుద్ధి చెప్పాలి అని మనసులోనే తిట్టుకుంటూ, నీకు నచ్చినా నచ్చకపోయినా జీవితాంతం నా కాళ్ళ దగ్గరే పడి ఉండాలి. వేరొకరిని ఎంచుకునే చాయిస్ కానీ నన్ను క్వశ్చన్ చేసే రైట్ కానీ నీకు లేవు. నోరు మూసుకొని పడుండు అని వార్నింగ్ టోన్లో చెప్పాడు విరాట్. అలా ఎందుకు ఉండాలి? మీరు మనిషి, నేను మనిషి. మీకొక న్యాయం, నాకొక న్యాయమా? మరి ఇంకొకరితో తిరుగుతున్నారు కాబట్టి నేను కూడా నాకు నచ్చిన వాళ్ళతోనే తిరుగుతాను, ఆపితే కురుకుతాను అని ముద్దు ముద్దుగా అంటున్న ఆమె మాటలకి అతనిలోని జెల్సీ లావాలా పొంగి చేతిని గట్టిగా పట్టుకొని లాక్కెళ్ళి కారులోకి కుత్తేశాడు. ఆ ఫోర్స్కి డోర్కి కొట్టుకున్న హాస్ని, బాబోయ్ ఇతను నన్ను చంపేస్తున్నాడు, దేవుడా నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అని గట్టిగా అరుస్తూ అటుగా వెళ్తున్న పోలీస్ని ఆపి, ఓయ్ పోలీస్, వెంటనే వచ్చి మోస్తరు నుండి నన్ను రక్షించు. నా మొగుడికి చెప్పి ప్రమోషన్ ఇప్పిస్తా. ఎంతైనా నా మొగుడు పెద్ద తోపు కాబట్టి ఎలాంటి వాళ్ళనైనా అడిగి వెంటనే చేస్తారు అని విరాట్ గురించి కంప్లైంట్ ఇస్తూనే అతని గురించే గొప్పగా చెప్పింది హాస్ని. ఆమె పిచ్చి మాటలకి నవ్వుకుంటూ పోలీస్ అతన్ని అక్కడి నుండి పంపించేసి కార్ స్టార్ట్ చేసి నేరుగా బలరామ్ ఇంటికి తీసుకెళ్లాడు. కాసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న హాస్ని, నన్ను ప్యాలెస్కి తీసుకెళ్లకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని ముద్దుగా అడిగింది. అంత మత్తులో కూడా అన్నీ నోటీస్ చేస్తున్న ఆమె తెలివికి తిట్టుకుంటూ, నేను వద్దని వెళ్ళిపోయిన తర్వాత అక్కడికెలా తీసుకెళ్తాను? నీకు నచ్చినట్టు ఇక్కడే ఉండు, కానీ నన్ను కాదని ఎవరినైనా చూసావో తోలు ఒలిచేస్తా అని డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు విరాట్. ఈ అన్యాయానికి నేను ఒప్పుకోను. మీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళరా. మీరు లేకుండా ఒంటరిగా ఉండాలంటే భయం వేస్తుంది. ఇంకెప్పుడు తప్పు చేయను, ప్లీజ్ ఒక్కసారికి ఇలా కలుసుందాం విరాట్ గారు, ప్లీజ్ అని దీనంగా వేడుకుంది హాస్ని. ఆ మాటలకి తన మనసు కరిగిపోతూ ఉంటే ఇంకొక్క క్షణం అక్కడ నిలబడలేక బయటికి కదిలాడు విరాట్. ఎంట్రన్స్ దగ్గర ఆగి, జరిగిపోయిన కథని దాచి నిజాన్ని దాచి మోసం చేశావు కాబట్టి మునిపట్ల ఉండటం సాధ్యం కాదు అని స్పష్టం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని మాటలకి ఏడుస్తూనే సోఫాలో పడి నిద్రపోయింది హాస్ని. మరుసటి రోజు ఉదయాన బలరామ్ ఇంటికి వచ్చిన కీర్తి హాల్లోనే నిద్రపోతున్నామను బలవంతంగా తట్టిలేపింది. గుడ్ మార్నింగ్ హాస్ని, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, పైకి లేగు అని మేల్కొల్పడానికి ప్రయత్నించింది. కానీ ఆమె అటు ఇటు దొర్లుతూ మళ్ళీ నిద్రపోవడానికి ట్రై చేస్తుండటంతో టేబుల్ మీద ఉన్న వాటర్ తీసుకొచ్చి ఫోర్స్గా ముఖం కెసి కొట్టింది. ఆ దెబ్బకి అమ్మో వర్షం వర్షం అని అరుస్తూ కంగారుగా పైకి లేచిన ఆమెకి చేతులు కట్టుకొని తన వైపే తీక్షణంగా చూస్తున్న కీర్తి కనిపించింది. అబ్బా, పొద్దున్నే నీళ్లు కొట్టి బంగారం లాంటి నిద్ర చెడగొట్టింది కాకుండా దయ్యంలాగా మిడుగుడ్లు వేసుకొని ఎందుకు చూస్తున్నావు? చిన్నపిల్లల్ని భయపెట్టేస్తావా అని ముఖానికి ఉన్న నీరు తుడుచుకుంటూ అడిగింది హాస్ని. ఆ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం, కానీ బలవంతంగా ఆ పోషన్ టాబ్లెట్స్ ఎందుకు వేసుకున్నావు? అలా చేయమని నిన్ను భయపెట్టింది ఎవరు అని సూటిగా ప్రశ్నించింది కీర్తి. ఆమెకు ఆ టాపిక్ మాట్లాడడం ఇష్టం లేనట్లు ముఖం పెట్టి, డ్రెస్ తడిచిపోవడం వల్ల చిరాగ్గా ఉంది, వెళ్ళి ఫ్రెష్గా వస్తాను అని అక్కడి నుండి వెళ్ళబోయింది. ఇంకా ఎన్ని రోజులని నిజాన్ని దాచి తప్పించుకుంటావు? నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోవాలని అనుకుంటున్నావా? నిన్న పబ్బులో తాగిన మత్తులో చాలా విషయాలు బయటపెట్టావు. ఈ క్షణం నీ నోటి నుండి నిజం తప్ప మరేది వచ్చినా ఊరుకోను. ఇప్పటికైనా జరిగిందేమిటో చెప్పు అని గద్దించింది. అయినప్పటికీ హాస్ని నోరు విప్పకపోవడంతో కీర్తి మనసులో ఉన్న అనుమానం మరింత బలపడింది. నిజం చెప్పమని పదే పదే రెచ్చగొట్టడంతో తప్పక నోరు విప్పి, నేను ఆ పోషన్ టాబ్లెట్స్ వేసుకోవడం వల్లే గర్భంలో బేబీ చనిపోయింది అని కళ్ళ నిండా నీళ్లతో చెప్పింది హాస్ని.
అలా చేయాల్సిన అవసరం నీకేం వచ్చింది? ఆయన ప్యాలెస్లో నుండి నువ్వు అడుగు కూడా బయట పెట్టలేదు కదా, మరి టాబ్లెట్స్ ఎలా వచ్చాయి అని అయోమయంగా అడిగింది కీర్తి. నాకు మెడిసిన్ నువ్వే ఇచ్చావని విరాట్ గారికి అనుమానం అనుకుంటా. అందుకే ఆ రోజు గొడవలో నీ వైపు కూడా కోపంగా చూశారు. కానీ నువ్వు అది గమనించలేదు అని బాంబు పేల్చింది. వాట్? అలా చేయాల్సిన అవసరం నాకేముంది? అప్పుడే ఊపిరి పోసుకుంటున్న ప్రాణాన్ని కోరి మరీ పంపించేంత కసాయిదానిలా కనిపించానా? అయినా విరాట్ గారికి అలా ఎందుకు అనిపించింది? నేను అసలు ప్యాలెస్కే రాలేదు కదా అని ఆవేదనగా ప్రశ్నించింది కీర్తి. నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత కావ్య ఇంకా వాళ్ళ అమ్మగారు తప్ప బయట వాళ్ళు ఎవ్వరూ రాలేదు. ఒకరోజు తన పక్కన ఉన్నప్పుడే నువ్వు కాల్ చేసి వస్తానని చెప్పావు. కానీ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయింది. అయితే ఆ విషయం విరాట్ గారికి తెలియదు కదా, అందుకే నువ్వు వచ్చావని అనుకుంటున్నారు. బహుశా ఈ మిస్అండర్స్టాండింగ్ కారణం అదే అయి ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసింది హాస్ని. అలాగైతే వాళ్ళిద్దరిలోనే ఎవరో ఒకరు నీకు మెడిసిన్ ఇచ్చుండాలి. నాకు తెలిసి ఆ కావ్యకి మొదటి నుండి నీ మీద పీకల దాకా కోపం ఉంది. ఎప్పటికప్పుడు ఛాన్స్ దొరికితే నేను అడ్డు తప్పించాలని చూస్తూనే ఉంది. అంటే తనే ఈ పని చేసిందా అని విస్మయంగా అడిగింది కీర్తి. ఇక నిజం చెప్పక తప్పదని అర్థమైన హాస్ని నిర్జీవంగా నవ్వుతూ, ఆ మెడిసిన్ ఇచ్చింది విరాట్ గారి మదర్ అనసూయ, అంటే నా ఏకైక అత్తగారు. నేను తన వంశాంకురాన్ని కనడం ఆమెకిష్టం లేదు. పైగా ఈ మధ్యకాలంలోనే నా జీవితంలో 2 భయంకరమైన సంఘటనలు జరిగాయి కదా, వాటికి నన్ను బాధ్యురాల్ని చేసి నా మీద లేనిపోని నిందలు వేసింది. అబార్షన్కి ఒప్పుకోకపోతే చచ్చిపోతానని నా మీద ఒత్తిడి తెచ్చింది. ఆఖరికి తన కణత మీద గన్ గురిపెట్టుకొని మరీ నా చేత టాబ్లెట్స్ మింగించింది. పాపం ఆమె చేస్తే మరి నేను అనుభవిస్తున్నాను. విరాట్ గారికి దూరం అయిపోయాను అని వెక్కి వెక్కి ఏడుస్తూ చేతుల్లో ముఖాన్ని దాచుకుంది. ఆమె చెప్పిన విషయాన్ని ఎలా డైజెస్ట్ చేసుకోవాలో తెలియక మౌనంగా ఉండిపోయింది కీర్తి. తన సొంత రక్తాన్ని అతి కిరాతకంగా చంపమని ఒత్తిడి తెచ్చిన అనసూయ గురించి ఆలోచించాలంటేనే జుగుప్స కలిగింది. అక్కర్లేని పంతాలతో కుటుంబాన్ని నాశనం చేసి కన్న కొడుక్కి అంతులేని బాధ ఇచ్చిన ఆమెను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక మౌనాన్ని ఆశ్రయించింది కీర్తి. కాసేపటికి హాస్ని, నీకొక విషయం తెలుసా? ఆమెది ఒక్కటే కాదు, అంతకుముందు నేను ప్రెగ్నెంట్ కాకూడదని నేను రోజు రాత్రి పడుకునే ముందు తాగే ప్రోటీన్ పౌడర్లో బర్త్ కంట్రోల్ పిల్స్ పౌడర్ మిక్స్ చేయించింది. అప్పటికే నేను ప్రెగ్నెంట్ అని తెలియక వరుసగా 14 రోజులు తాగేలా చేసింది. దానివల్ల నా కడుపులో బేబీ అంగవైకల్యంతో పుట్టే ఛాన్స్ కూడా ఉన్నాయని అబార్షన్ చేయించమని చెప్పింది. అప్పుడు కూడా నేను ఒప్పుకోలేదు. దాంతో ఆమెనో బేబీనో ఎవరో ఒకరు ఉండాలని పంతం పట్టి నన్ను చాలా రోజులు టార్చర్ చేసింది. నా స్వార్థం కోసం విరాట్ గారిని ఎవరూ లేని ఏకకగా మారుస్తున్నానని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది. ఆఖరికి ఆమె పంతం ముందు నేను ఓడిపోయాను. ఆమె ఆడిన ఆటలో బానిసగా మారి నా భర్త ముందే దోషిగా మిగిలాను. ఇప్పుడు చెప్పు కీర్తి, నా పరిస్థితుల్లో నేనేం చేయాలి? నాకు మరొక దారి మిగిలిందా అని ఆవేదనగా అడిగింది కీర్తి. అంటే ఈ నిజం ఇప్పటికి కూడా విరాట్ గారికి తెలియదా? అసలు ఆమె మీద అనుమానం ఎందుకు రాలేదు అని ప్రశ్నించింది కీర్తి. ప్రెగ్నెన్సీ విషయం తెలిసిన దగ్గర నుంచి కొడుకు ముందు నా మీద ప్రేమ ఒలకబోస్తున్నట్టు నటిస్తూ తనను నమ్మించింది. అయినా సొంత రక్తాన్ని స్వయంగా తన కన్న తల్లే చంపిందని విరాట్ గారు మాత్రం కలగంటారా? ఈ విషయం చెప్తే నువ్వే నమ్మలేకపోయావు. ఇక ఆయనకు ఎలా చెప్పగలను అని దిగులుగా అంది. మరి ఈ విషయాన్ని విరాట్ గారికి చెప్పకుండా ఎందుకు దాచావు అని అడిగిన ఆమెకు, ఈ భూమి మీద ఆయనకున్న ఏకైక బంధం అతని తల్లి. ఆవిడ గురించి నిజం ఎలా చెప్పమంటావు? కన్న తల్లి చేస్తున్న మోసం తెలిస్తే ఆయన తట్టుకోగలరా? తల్లిదండ్రులు లేని ఒంటరి బ్రతుకు ఎలా ఉంటుందో నాకు తెలుసు కీర్తి. చూస్తూ చూస్తూ ఆ కష్టాన్ని ఆయనకు కలిగించలేను. అందుకే నేను చెప్పలేదు అని తలదించుకుంది హాస్ని. నీకు పిచ్చి పట్టింది హాస్ని. అందుకే ఇలాంటి అర్థం పర్థం లేని త్యాగాలు చేసి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఎవరో చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించడం ఏంటి? అందుకు నేను ఎంత మాత్రం ఒప్పుకోను. ఇప్పుడే విరాట్ గారి దగ్గరికి వెళ్ళి నిజం చెప్తాను అని ఆవేశంగా పైకి లేచింది కీర్తి. వెంటనే ఆమె చేయి పట్టుకొని ఆపి, ఈ నిజం బయటికి చెప్పనని నా మీద ఒట్టేసి చెప్పు అంటూ ఆమె చేతిని తన తల మీద పెట్టుకుంది. పిచ్చిదానా, నువ్వు చెప్పకుండా నన్ను చెప్పనివ్వకుండా నా చేతులు కట్టేసి ఎందుకు ఇలా చేస్తున్నావే? రేపో మాపో విరాట్ గారు ఖచ్చితంగా నిజం తలుచుకుంటారు. ఇప్పుడు నాకు చెప్పినట్టే ఆయనకు చెప్తే ఊరుకుంటారనుకుంటున్నావా? ఉతికి ఆరేస్తారు. అప్పటికి కానీ నీ పిచ్చి వదలదు అని కోపం తీరే వరకు ఆమెను తిట్టి అలసిపోయి కూర్చుంది కీర్తి.
గడిచిపోయిన కాలాన్ని మనం తిరిగి తీసుకురాలేం కీర్తి. వ్యక్తులైనా వస్తువులైనా ఉన్నప్పుడే వాటి విలువ. తండ్రిని కోల్పోయి ఇప్పటికీ ఎంత గిల్టీగా ఫీల్ అవుతున్నానో నీకు తెలుసు. అదే బాధను విరాట్ గారికి నేను ఇవ్వలేను. ఆమె చేసిన తప్పుని ఈరోజు కాకపోతే రేపైనా తెలుసుకొని పశ్చాత్తాపడుతుందని ఎదురు చూస్తున్నాను. అంతకు మించి నా చేతుల్లో ఏమీ లేదు అని నిర్మోహమాటంగా చెప్పింది హాస్ని. ఇక చేసేది ఏమీ లేక కీర్తి కంపెనీకి వెళ్ళిపోయింది. కానీ ముందు రోజు ఎఫెక్ట్ వల్ల తలనొప్పిగా ఉండటంతో హాస్ని మాత్రం కంపెనీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది. సాయంత్రం వరకు నిద్రలోనే గడిపిన హాస్ని మొబైల్ రింగ్కి బలవంతంగా కళ్ళు తెరిచింది. డిస్ప్లేలో కనిపిస్తున్న మహేంద్రవర్మ పేరు చూసి విసుగ్గా తల కొట్టుకుంటూ కాల్ అటెండ్ చేసింది. నాకు కాల్ చేయొద్దని చెప్పిన తర్వాత కూడా ఎందుకు పదే చేస్తున్నావు? నాకున్న సమస్యలు చాలావా? కొత్తవి తీసుకురావద్దు అని అసహనంగా చెప్పింది హాస్ని. నేను ఇబ్బంది పెట్టాలని కాదు, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. కాల్ చేశాను హాస్ని. ఇంటర్నెట్లో ఆ ఫొటోస్ పోస్ట్ చేసింది ఎవరో తెలిసింది. ఆ విషయం నేను చెప్పే కంటే నువ్వు డైరెక్ట్గా చూడటం మంచిది. నువ్వు ఎక్కడున్నావో చెప్తే వచ్చి మీట్ అవుతాను అని రిక్వెస్ట్ చేశాడు మహేంద్రవర్మ. మళ్ళీ ఇదొక కొత్త నాటకమా అని అంటున్నప్పటికీ అతి కష్టం మీద కన్విన్స్ అయ్యి బలరాం ఇంటికి రావడానికి ఒప్పుకుంది హాస్ని. ఆ రోజు రాత్రి డిన్నర్ టైంకి అక్కడికి చేరుకున్న మహేంద్రవర్మను లోపలికి ఆహ్వానించి అతిథి మర్యాదలు చేసింది. ఆమె ప్రవర్తనకి ఆశ్చర్యపోతూ, ఇప్పటికైనా నా మీద కోపం పోయిందా హాస్ని అని ఆశగా అడిగాడు. అది జన్మలో జరగదు. శత్రువైనా సరే గుమ్మంలోకి వస్తే మర్యాద చేయాలని మా నాన్నగారు నేర్పించారు. ఇప్పుడు కూడా ఆ సంస్కారంతోనే మీకు మర్యాద చేశాను. అంత మాత్రానికి మిమ్మల్ని క్షమించినట్టు కాదు అని నిర్మోహమాటంగా చెప్పింది హాస్ని. ఆ మాటకు బాధగా అనిపించినప్పటికీ వచ్చిన పని ముఖ్యమని భావించిన మహేంద్రవర్మ ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూపిస్తూ, ఈ వెబ్సైట్ ఎవరిదో తెలుసా? రుద్రమనేని ఎంపైర్ అఫీషియల్ వెబ్సైట్. దీని యాక్సెస్ ఓన్లీ అన్నయ్యకి మాత్రమే ఉంది. మరొకరు వారే అవకాశం లేనే లేదు. ఈ సైట్ నుంచే ఇంటర్నెట్లో ఫొటోస్ వైరల్ అయ్యాయి. ఇందులో నా ప్లాన్ ఏమీ లేదు అని చేతులు జోడించాడు. అది చూసిన హాస్ని షాక్ అవుతూ, ఇదంతా అబద్ధం. విరాట్ గారు ఇలాంటి పని ఎప్పటికీ చేయరు. ఇదంతా ఎవరో కావాలని చేసి నేరం ఆయన మీద మోపుతున్నారు. నాకు ఆయన మీద పూర్తి నమ్మకం ఉంది అని తడబడుతూ చెప్పింది. మొదట విషయం తెలిసినప్పుడు నేను కూడా ఇలాగే షాక్ అయ్యాను. కానీ ప్రామిస్, నిజం చెప్తున్నాను, ఆ వెబ్సైట్ యాక్సెస్ అన్నయ్యకు తప్ప వేరే ఎవ్వరికీ లేదు అని ముగించాడు మహేంద్రవర్మ. ఆ మాటతో ఆమె మనస్సు ముక్కలైంది. వాంటెడ్గా తనను వదిలించుకోవడం కోసమే విరాట్ ఇదంతా చేశాడని భావించిన హాస్నికి పిచ్చెక్కింది. మహేంద్రవర్మను సాగనంపి వేగంగా గదిలోకి వెళ్ళిపోయి చేతికందిన వస్తువులన్నీ విసిరేస్తూ, ఐ హేట్ యూ విరాట్ గారు, ఐ హేట్ యూ సో మచ్. నా మీద ప్రేమ ఉన్నట్టు నటించి నన్ను ఎందుకింత మోసం చేశారు? మీకు కోపం ఉంటే కొట్టో తిట్టో చూపించాలి, కానీ ఇలా మీ భార్యను నలుగురిలో నవ్వుల పాలు చేస్తారా? ఎందుకు నా జీవితంలోకి వచ్చారు? ఎందుకు నాకు ఇంత శిక్ష వేస్తున్నారు? మీ మీద ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్న నన్ను మోసం చేయడానికి మనసులా వచ్చింది. ఎందుకు విరాట్ గారు? మిమ్మల్ని ఎప్పటికీ క్షమించలేని విరాట్ గారు అని కోపంగా అరిచి బాధగా ఏడ్చింది. ఆ ఫొటోస్ నిజంగానే విరాట్ పోస్ట్ చేశాడా? మహేంద్రవర్మ చెప్పిన మాటల్లో ఎంతవరకు నిజముంది? అసలు నిజం విరాట్ ఎప్పుడు తెలుసుకుంటాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.